భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి, చిరు వ్యాపారుల దుకాణాల్లోకి చేరి నిత్యావసర వస్తువులు, సామాగ్రి పూర్తిగా తడిసిపోయాయి. వర్ష ప్రభావిత ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు వేముల నరేష్ పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు పనుల సమయంలో ప్రత్యామ్నాయ డ్రైనేజీ మార్గాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి, చిరు వ్యాపారుల దుకాణాల్లోకి చేరి నిత్యావసర వస్తువులు, సామాగ్రి పూర్తిగా తడిసిపోయాయి. వర్ష ప్రభావిత ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు వేముల నరేష్ పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు పనుల సమయంలో ప్రత్యామ్నాయ డ్రైనేజీ మార్గాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. Good.